సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐటీ కారిడార్లో రోజురోజుకు ట్రాఫిక్ రద్దీ పెరుగుతోంది. ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు పోలీసులు. సైబరాబాద్ పరిధిలోని ఐటీ కారిడార్కు వచ్చే లక్షలాది వాహనాలను కంట్రోల్ చేసేందుకు వివిధ శాఖల అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు పోలీసులు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో లక్షలాది వాహనాల రద్దీని తగ్గించేందుకు మానిటరింగ్ చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. సోమ, మంగళ, బుధవారాల్లో ట్రాఫిక్ రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఐటీ కారిడార్కి మణికొండ, కూకట్పల్లి, టోలీ చౌకీ, హఫీజ్పేట, కేబుల్ బ్రిడ్జ్ ప్రాంతాల నుంచి అధికంగా వాహనాలు వస్తున్నాయి. దీంతో రోడ్లను విస్తరిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. వెహికల్ బ్రేక్ డౌన్స్ రిపోర్ట్ అవుతున్నాయి. ఈ డ్యూ టు హెవీ సమ్మర్ ఉండడం వల్ల వెహికల్స్ హీట్ కావడంతో బండ్లు ఆగిపోతున్నాయి. సో వీటిని వెంటనే మా సిబ్బంది ఆ పాయింట్లో ఉన్న వాళ్ళు వాటిని పక్కకు తొలగించలేని సందర్భంలో రికవర్ వ్యాన్స్ని పిలిపించేసేసి అక్కడి నుంచి తొలగిస్తున్నాం. ఈ క్రమంలో ట్రాఫిక్ కొంత ఆగే అవకాశం ఉంది, లేదా స్లో వెళ్ళే అవకాశం ఉంది. సో దీని కొరకు మా వరంగా ఎప్పటికప్పటికి టైం టు టైం సెట్లో అలర్ట్ చేయడం, ఏదైనా ఉంటే ఇమీడియట్ ఆఫీసర్ని కూడా అక్కడ పంపించడం, సో దట్ దాన్ని తొందరగా క్లియర్ చేస్తుందంటే మనకు వాళ్ళ ఆఫీసెస్కు సరైన టైంకు రీచ్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నాం. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు డైవర్షన్లను ఏర్పాటు చేస్తున్నారు. వాహనదారులు రూల్స్ పాటిస్తే ట్రాఫిక్ జామ్ కాదంటున్నారు పోలీసులు. దీంతో ప్రజలు సమయానికి గమ్యం చేరే అవకాశం ఉంటుందని తెలిపారు ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ వాహనదారులకు రిక్వెస్ట్ ఒకటి, వాళ్ళు ట్రాఫిక్ నియమాలు పాటించాలనే విధంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. యూటర్న్ తీసుకునే క్రమంలో ఎక్స్ట్రీమ్ రైట్ నుంచి వచ్చేసి యూటర్న్ తీసుకోవాలి. అలా కాకుండా మిడిల్ ఆఫ్ ద రోడ్ కానీ, లేదనుకుంటే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్కి వచ్చేసి అబ్రప్ట్గా రైట్ టర్న్ తీసుకోవడం వల్ల వెనక ట్రాఫిక్ మొత్తం కూడా ఇతని వల్ల స్లో అవుతుంది. ఇట్లాంటివి కూడా గమనిస్తున్నాం. సో వీళ్ళందరికీ కూడా ఏంటంటే మీరు ఒక్కరు చేయడం వల్ల మిగతా అందరు వాహనదారులకు ఆలస్యం కావడం జరుగుతుంది. సో దీనివల్ల వారిపైన మేము ప్రతి జంక్షన్లో కూడా కెమెరాస్ ఉన్నాయి మాకు. ఆ కెమెరా ద్వారా ఎవరైతే లేన్ ఇండిసిప్లిన్ ఉంటారో వాళ్ళపైన కేసెస్ నమోదు చేస్తున్నామండి. కేబుల్ బ్రిడ్జ్ పై సెల్ఫీ ఫోటోల కోసం వాహనాలు నిలపడంతో ట్రాఫిక్ జామ్ అవుతుందంటున్నారు పోలీసులు. రాత్రి వేళలో కూడా ఫోటోలు దిగుతూ ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. కేబుల్ బ్రిడ్జ్ పై వాహనాలు నిలిపే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఐటీ కారిడార్లు ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. వాహనదారులు ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచిస్తున్నారు పోలీసులు.